లో దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మనం ఉన్నాం. లోపలికి వెళ్ళి చూస్తే 3 మోటార్లు ఆఫ్ అయినాయి. 3 మోటార్లు కూడా పనిచేయడం లేదు. గోదావరి నదిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఈరోజు ఉంది. ఈరోజు కూడా సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం మార్చి 18వ తేదీ 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు, జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్లు ఆన్ చేస్తున్నాం, ఇక ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే పండుకుంటాం, మోటార్లు ఆన్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్లు ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరమైనా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా, ఇటు పాలకుర్తి, ఇటు స్టేషన్ గన్పూర్, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు. ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఆడ లెవెల్ ఫుల్ ఉన్నా సార్ అంటారు. మరి లెవెల్ ఫుల్ ఉంటే గండిరామారం లిఫ్ట్ పనిచేయాలి కదా. అక్కడనేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసినారు. ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు. అసలు విషయం ఏందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్కి వస్తే రిపేర్ వచ్చింది సార్, మాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, మాకు మోటార్లలో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. గత సంవత్సరం మంత్రులు వచ్చి హడావిడిగా మేము థర్డ్ ఫేజ్, అసలు ఈ థర్డ్ ఫేజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక 1%, 0.5% పనులే మిగిలి ఉండే. ఆ పైన రూఫ్ ఒకటి, కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది. సింగిల్ టనల్ ఒకటి ఎక్కడైనా కట్టిందంటే ఇదే టనల్. ఈ టనల్ రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టనల్ ఇది. అంటే ఒక సింగిల్ టనల్, ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతిపెద్ద టనల్ ఏదంటే ఇది 49.5 కిలోమీటర్ల టనల్. ఎన్నో వ్యయ ప్రయాసాలకు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని ఈ టనల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్. 155 మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్, 25 మీటర్స్ డయా షాఫ్ట్ తోని 155 మీటర్ల లోతైన పంప్ హౌస్. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడికి నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. అసలు దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఆ రోజు గతంలో దేవాదుల ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో అక్కడ నది మీద బ్యారేజ్ లేకుండా నది ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటామంటే 100 రోజులు కూడా నదిలో నీళ్లు అందని పరిస్థితి, 100 రోజులు కూడా దేవాదుల మోటార్లు పనిచేయని పరిస్థితి. కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి సమ్మక్క బ్యారేజీని కట్టిన తర్వాత సంవత్సరంలో 365 రోజులు దేవాదుల నుంచి నీళ్లు తీసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్లనే 365 రోజులు దేవాదుల పంపింగ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు నీటి కేటాయింపులుంటే నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం దేవాదుల నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచి ఈ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు దేవాదుల కింద నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు చేసింది, పనులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 15 ఏండ్ల తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కలిపి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47,000 ఎకరాలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆయకట్టును 3,17,000 ఎకరాలకు మేము పెంచాం. 47,000 ఎకరాల నుంచి దేవాదుల ఆయకట్టును బీఆర్ఎస్ హయాంలో 3,17,000 ఎకరాలకు మేము పెంచడం జరిగింది. మరి 2.5 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇచ్చిండ్రా? ఉన్న మోటార్లు కూడా మీకు నడపచేతనైతే లేదు. పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పోరాటం చేసింది. భీమ్ గన్పూర్ దగ్గర యాసంగి సీజన్ లో మోటార్లే ఆన్ చేయలే. ఎందుకు ఆన్ చేయలేదు అంటే 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ డబ్బులు కాంట్రాక్టర్కి ఇవ్వలేదు గనక మోటార్లు ఆన్ చేయలేదు. లక్షలాది ఎకరాల్లో పోయిన సంవత్సరం వరంగల్ జిల్లాలో పంట నష్టానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, ఈ జిల్లాలో ఉండే మంత్రులు, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల దేవాదుల మోటార్లు ఆన్ చేయలే. 8 కోట్ల రూపాయలు లేవా? 8 కోట్లు మెయింటెనెన్స్ కి ఇవ్వకపోవడం వల్ల మోటార్లు ఆన్ చేయలే. బీఆర్ఎస్ పోరాటం చేస్తే 45-50 రోజుల తర్వాత అప్పుడు 8 కోట్లు ఇచ్చి మోటార్లు ఆన్ చేసిండ్రు. 45-50 రోజుల్లో ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేస్తుండే, ఎన్ని లక్షల ఎకరాలకు నష్టం చేసిండ్రు? దాదాపు 700-800 కోట్ల రూపాయల పంట నష్టం గత సంవత్సరము జరిగింది. ఇప్పుడు కూడా మా బాధ ఏంటంటే మీరే సాక్ష్యం. లోపల పోయి చూస్తే 3 మోటార్లకు 3 స్విచ్ ఆఫ్ ఉన్నాయి. యాసంగి పంట లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో వరి సాగు చేస్తా ఉన్నారు. ఎందుకు మోటార్లు బంద్ చేసినారు? ఇది నిర్లక్ష్యం కాదా? ఈ టైంలో మోటార్లు బంద్ చేస్తారా? నదిలో నీళ్లున్నాయి, చూస్తే దేవన్నపేట పంప్ హౌస్ లో 3 మోటార్లు బంద్ ఉన్నాయి. గతంలో కూడా మంత్రులు వచ్చి హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఈయనే వంటాం, ఈయనే ఉంటాం, మోటార్లు ఆన్ చేసిపోతామని ఉత్తగానే పోయిండ్రు. తర్వాత ఏదో స్టార్ట్ చేసిండ్రు, 2 రోజులకే మోటార్లు ఆ టనల్లో లీకేజ్ వచ్చింది, బంద్ పెట్టిండ్రు. పోయిన సంవత్సరం 60,000 ఎకరాల పంట ఎండిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం అయినా సరిగిస్తారంటే ఇప్పుడు కూడా మోటార్లు బందే ఉన్నాయి. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం కట్టింది లేదు, కొత్తగా తవ్వింది లేదు, ఉన్న ప్రాజెక్టును నడపచేతగాక వరంగల్ జిల్లా రైతాంగం యొక్క నోరు కొడుతున్నది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టింది మేము, ఫేజ్ 1 ఫేజ్ 2ను పూర్తి చేసింది మేము, ఫేజ్ 3లో లాంగెస్ట్ టన్నెల్ ను, డీపెస్ట్ పంప్ హౌస్ ను నిర్మించింది మేము. కానీ ఈ ప్రభుత్వం కనీసం నడపలేకపోతా ఉంది. ఇలా బీఆర్ఎస్ హయాంలో 7,300 కోట్ల రూపాయలు దేవాదుల ప్రాజెక్టు మీద మేము ఖర్చు పెట్టాం. 7,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టులో 80% పైగా పనులు పూర్తి చేసినాం. 80% పైగా పూర్తి చేసినాం. 47,000 ఆయకట్టును 3,17,000 ఎకరాలకు ఆయకట్టు పెంచాం. భూసేకరణ 33,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే 30,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ హయాంలో పూర్తి అయిపోయింది. ఇక ఉన్నదెంత? 3,000 ఎకరాలు. 3,000 ఎకరాలు భూసేకరణ చేస్తే 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 2,40,000 ఎకరాలకు ఇంకా ఆయకట్టు వస్తుంది. 2.5 సంవత్సరాలు అయింది, 200 కోట్లన్న ఖర్చు పెట్టిందా? ఎందుకు దేవాదుల మీద నిర్లక్ష్యం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమో 7,300 కోట్లు ఖర్చు పెట్టి 3,17,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. 80% ప్రాజెక్టులు బీఆర్ఎస్ పూర్తి చేసింది. మరి 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు విని ప్రజలు మిమ్మల్ని గెలిపించారు జిల్లాలో. మరి మీరు గెలిచిన పాపానికి రైతులకు శాపం ఎందుకు? ఉన్న మోటార్లు ఎందుకు నడపరు? కొత్తగా ఆయకట్టు ఎందుకు క్రియేట్ చేయరు? భూసేకరణ ఎందుకు జరగడం లేదు? 33,000 ఎకరాల్లో 30,000 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో పూర్తయింది. మిగతా 3,000 ఎకరాల భూసేకరణ చేసి మిగతా 10-20% పని పూర్తి చేస్తే 2,40,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప చేతలుండవా? నేను ఇంకో విషయం మా మీడియా మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మే 2024 ఈ జిల్లాకు మంత్రులు వచ్చి రివ్యూ పెట్టింది. మే 2024 రివ్యూ పెట్టి ఏం చెప్పింది తెలుసా? 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి చేస్తాం, మేమే స్టార్ట్ చేసినాం, మేమే పూర్తి చేస్తాం, 2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభం చేస్తాము అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నాం? 2026 ఫిబ్రవరి వచ్చింది, ఒక నెల ఉన్నది వాళ్ళు చెప్పిన డేటు, ఇంకొకటే నెల ఉంది కదా. మరి కనీసం 10 పైసల పని అయిందా? బ్యాలెన్స్ వర్క్ లో పైసా పని అయిందా? 10 పైసలు పైసా పని. 3,000 ఎకరాల భూసేకరణ చేయాలి, చేసిండ్రా? కనీసం ఉన్న మోటార్లు నడుపుతలేరు కదా.
2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేకపోతు గాంభీర్యం, పెద్ద పెద్ద మాటలు, డైలాగులు కొట్టిన మంత్రులు ఎక్కడ పోయినరు? ఈ జిల్లా ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? రైతులంటే మీకు పట్టింపు లేదా? అటు యూరియా దొరకదు, రైతు బంధు పడదు, ఎప్పుడొచ్చే దేవాదుల నీళ్లు కూడా రావా? నదిలో నీళ్లు కిందికి ఆంధ్రప్రదేశ్ కు జారవిడుస్తున్నారు, నీళ్లు కిందికి పోతున్నాయి, నీళ్లు ఎత్తిపోసుకునే తెలివి కూడా లేదా? భీమ్ గణపూర్ పంప్ హౌస్, మన ఏదైతే మొదటి పంపింగ్ స్టేషన్ ఉంటుందో దేవాదుల్లో, ఇప్పుడు ఈ నిమిషానికి భీమ్ గణపూర్ పంప్ హౌస్ లో మనకు 2600 క్యూసెక్కులు తీసుకునే కెపాసిటీ ఉంది. ఎంత తీసుకుంటారు తెలుసా? ఇప్పుడు ఈ సెకండ్ కు ఆన్లైన్ లో 1700 క్యూసెక్కులు తీసుకుంటారు. ఎందుకు 1000 క్యూసెక్కులు తక్కువ లేపుతున్నారు? నీళ్ళు అవసరం లేదా? రైతులంటే లెక్క లేదా? భీమ్ గణపూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లు ఉంటే ఎందుకు 5-6 మోటార్లే నడుపుతున్నారు? మిగతా మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? రైతులు పంట పండియద్దనా, పంటలు ఎండబెట్టాలన్నా, రైతుల మీద పగబట్టినరా, లెక్కలేనితనమా, మోటార్లు మెయింటెనెన్స్ చేయడం లేదా? ఎందుకు భీమ్ గన్పూర్ పంప్ హౌస్ లో 10 మోటార్లకు 5 లేదా 6 నడుస్తున్నాయి? ఎందుకు 2600కు 1500-1600 నీళ్లే లిఫ్ట్ చేస్తున్నారు? ఫుల్ కెపాసిటీలో మోటార్లు ఎందుకు నడపడం లేదు? దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్లు ఎందుకు బంద్ పెట్టినారు? గండి రామారం లిఫ్ట్ పంపు ఎందుకు బంద్ అయింది? ఎందుకు రిజర్వాయర్లలో నీళ్లు నింపడం లేదు? రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు? 2.5 సంవత్సరాల నుంచి భూసేకరణ ఎందుకు జరగడం లేదు? మీరు 2.5 సంవత్సరాల్లో ఒక 3 అడి కాలువనన్న దేవాదుల్లో తవ్వారా? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? మరి మీ సగం టైం అయిపోయింది కదా. మార్చి 2026 కల్లా దేవాదుల ప్రాజెక్టే పూర్తి చేస్తామన్న మీరు కనీసం ఒక ఎకరానికన్నా నీళ్లు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ 3,17,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తే మీరు ఆ బ్యాలెన్స్ 2,40,000 ఎకరాలు, వాస్తవానికి టనల్ పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది, చేయాల్సిందన్నా పంట కాలువలు తవ్వడం, పిల్ల కాలువలు తవ్వడం. కాలువలు తవ్వే తెలివి కూడా లేదా? సబ్ స్టేషన్లు అయిపోయినాయి, పంప్ హౌస్ అయిపోయింది, మోటార్లు బిగించాం, ఎవ్రీథింగ్ అయిపోయింది కదా. కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వలేరా మీరు? అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టింది బీఆర్ఎస్, లాంగెస్ట్ టనల్ 50 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసింది బీఆర్ఎస్, పంప్ హౌస్ నిర్మించింది బీఆర్ఎస్. కాలువలు తవ్వి కూడా రైతాంగం నీళ్లు ఇవ్వలేరా? అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పట్ల చిన్నచూపు చూస్తా ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టు మీద కనీసం 200-300 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. భూసేకరణ జరగడం లేదు, కాలువలు తవ్వడం లేదు. ఉన్న రైతాంగానికి ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. పోయిన సంవత్సరం మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వకుండా అట్లా నష్టం చేసిండ్రు. ఈ సంవత్సరం మళ్లీ ఇక్కడ దేవన్నపేట పంప్ హౌస్ లో మోటార్లు ఆఫ్ చేసినారు. భీమ్ గన్పూర్ లో 10 పంపులకు 5 పంపులే నడుపుతూ రైతాంగానికి ఇలా పంటలు ఎండబెడతా ఉన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఇలా దేవాదుల ప్రాజెక్టు బలైతా ఉంది. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మొత్తం నత్తనడక నడుస్తా ఉన్నాయి పనులు. దేవాదుల ప్రాజెక్టు ఇవాళ మూలకు పడ్డది, పంపులన్నీ బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది. బీఆర్ఎస్ హయాంలో మా 9.5 ఏళ్ల పాలన, అందులో 2 ఏళ్లు వరుస కరోనా వచ్చింది, కొత్త రాష్ట్రం, 2 ఏళ్ల కరోనా వచ్చిన 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ 48 లక్షల ఎకరాలకు ఆయకట్టించింది. 48 lakh acres, 17 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 31 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసినాం. 48 లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చినాం 9.5 ఏళ్లలో. మరి మీరు 2.5 ఏళ్లలో 4 లక్షల కన్నా ఇచ్చిండ్రా? అసలు ఏమన్నా పని జరిగిందా ఈ 2.5 సంవత్సరాల్లో? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రో? చెక్ డ్యామ్ కట్టిండ్రా? ఓ చెరువు తవ్విండ్రా? ఓ ప్రాజెక్టు పూర్తి చేసిండ్రా? ఏమన్నా కొత్త ఆయకట్టు ఇచ్చిండ్రా? మీరు వచ్చిన తర్వాత 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు వచ్చింది. ఎప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ యూరియా పడుతుండే, యూరియా బస్తాలకు కరువు వచ్చింది, చెప్పుల లైన్లో పెట్టే కాలం వచ్చింది. కరెంటు బాయే, రైతు బంధు బాయే, పంటల బీమా బాయే. ఉన్న ప్రాజెక్టు దేవాదు లాంటి ప్రాజెక్టులు కూడా నడపక పంటలు ఎండబెట్టే పరిస్థితి వచ్చింది. ఏంది మీ రైతుల పట్ల మీ చిన్న చూపేంది? మేము 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం కదా, మరి మీరేం చేస్తున్నారు? ఈ 2.5 సంవత్సరాల్లో మీరు అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, మొన్నటి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు అన్నాడు.
మరి 7.5 13 లక్షల ఎకరాలకు రావాలి. వచ్చిందా? 13 10 పైసలు అంటే 1,30,000 వచ్చిందా? పోనీ 10 పైసలు అసెంబ్లీలో చెప్పిన దాంట్లో 10 పైసలైనా ఆయకట్టు ఇచ్చిండ్రా? టోటలీ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త ఆయకట్టు రాలేదు, కొత్త ప్రాజెక్టు కట్టలేదు, కొత్తగా చెక్ డ్యాం కట్టలేదు, కొత్తగా చెరువు కట్టలేదు. కానీ ఉన్న మోటార్లను నడపడంలో, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దానికి సాక్ష్యం ఇప్పుడు మీరే సాక్ష్యం. దేవన్నపేటలో 3కు 3 మోటార్లు బంద్ అయి ఉన్నాయి. అదేవిధంగా భీమ్ గన్పూర్లో 10 మోటార్లకు 5 నడుస్తున్నాయి. అక్కడ మోటార్లు బంద్, ఇక్కడ మోటార్లు బంద్. ఏదో కట్నీళ్లు పెట్టిన పొయ్యిలు ఉన్న దేవాలయ ప్రాజెక్టు నడపడంలో, రైతాంగానికి నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. రైతులకు అన్యాయం చేస్తా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఇటు ఉన్న ప్రాజెక్టు ఇట్లా చేస్తుండ్రు. తెలంగాణ హక్కులు కాపాడడంలో కూడా ఫెయిల్. ఇలా గోదావరి మీద గోదావరి బంకచెర్ల ఘట్టం, గోదావరి నల్లమల్ల సాగర్ ఘట్టం అని చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాలయాలకు నీళ్లు లేపబోయా అంటే లేపకుండా కిందికి నీళ్లు వదులుతుండు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ రిపేర్ చేయమంటే చెయ్యడు. బ్యారేజ్ లేకుండా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు అంటే అక్కడ మోటార్లు ఆన్ చేయడు. అంటే నీ ఉద్దేశం ఏంది? మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తద్దు, దేవాదుల దగ్గర నీళ్లు ఎత్తద్దు, సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు, నీళ్లన్నీ కిందికి ఆంధ్రకు పోవాలనా? అంటే బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా? ఇవాళ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపడంలో, గోదావరి నదిలో తెలంగాణ హక్కులు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అటు కృష్ణా నదిలో కూడా ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగింది. మన రాష్ట్రానికి ఉన్న 34% తాత్కాలిక ఒప్పందం ప్రకారం తాత్కాలిక వాటాను కూడా వినియోగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కృష్ణాలో మన వాటాను వాడుకోవడంలో, ఆంధ్రప్రదేశ్ ఆగడాలను అరికట్టడంలో, అక్రమంగా కృష్ణానది నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయినరు. తెలంగాణ నీటి వినియోగం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినరు. గోదావరిలో బనకచెర్లను ఆపలేరు. ఇటు దేవాదుల మోటార్లు నడపడంలో ఫెయిలు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నడపడంలో అక్కడ ఫెయిల్ అయిపోయింది. మీరు కొత్తగా నిర్మించిందేమి లేదు కానీ ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను కాపాడడంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. చివరిగా రైతు బంధు. మొన్నేమన్నారు? రైతు బంధును 1 జనవరికి కొత్త సంవత్సరం కానుక ఇస్తున్నాం రైతు బంధు అన్నారు. సంక్రాంతి పండుగకి ఇస్తున్నారు రైతు బంధు అన్నారు. ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఎలక్షన్ కాగానే 17వ తారీఖే రైతు బంధు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 17వ తారీఖే రైతు బంధు వేస్తామన్నారు. 20 తారీఖు వచ్చింది. కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంధు వేసిండు. ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, బందోబస్తాలు వేస్తే పొట్టకొచ్చింది. ఇంకెప్పుడు ఇస్తావు రైతు బంధు? ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 4 రైతు బంధులకు 2 ఎగ్గొట్టినావు, 2 ఇచ్చినావు. ఇప్పుడు 5వది. ఇది కూడా ఇస్తావా? ఎగబెడతావా? ఇంకెప్పుడు ఇస్తావు? ఎందుకు ఆలస్యం? కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. నువ్వెందుకు ఆపుతున్నావు? నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం 20,000 కోట్ల బిల్లులు ఇచ్చినావు. ఈ సంవత్సరం 20,000 కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి కానీ మా బక్కచిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా నీ దగ్గర? ఎందుకు రైతులంటే చిన్న చూపు? ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు? ఫిబ్రవరి 20వ తారీఖు వస్తే కూడా రైతు బంధు రాదా? మొదలేసినవి మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి. మరి పెట్టుబడికి ఇస్తావా, కోతలకి ఇస్తావా? పోయిన యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి సన్నవడ్లకు బోనస్ ఇస్తావా, ఇయ్యవా? ముందే చెప్పు. ఇప్పుడు బోనస్ వస్తుందంటే వేసుకుంటాం, లేకపోతే దొడ్డు వేసుకుంటాం. దొడ్డు వేసుకుంటే ఓ 4 క్వింటాలు ఎక్కువ పడతాయి. బోనస్ వస్తాయంటే సన్నయ్య వేస్తారు. బోనస్ రాదంటే దొడ్డు వేసుకుంటే 4 క్వింటాలు ఎక్కువనే పడుతుంది కదా. నువ్వు పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టినావు. మరి ఈ యాసంగికి బోనస్ ఉంటుందా ఉండదా రైతులకు స్పష్టం చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ తక్షణమే దేవాదుల మోటార్లు అక్కడ భీమ్ గన్పూర్లో గాని ఇక్కడ దేవన్నపేటలో గాని అన్ని మోటార్లు కూడా నడపాలని, రైతాంగానికి మరి 3.5 లక్షల ఎకరాలకు ఈ యాసంగికి నీళ్లు ఇస్తామని చెప్పిండ్రు. మరి 3.5 లక్షల ఎకరాల రైతులకు నీళ్లు అందించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మొద్దు నిద్ర లేసి దేవన్నపేట మోటార్లు, భీమ్ గన్పూర్ మోటార్లు,
గండి రామారావు మోటార్లు అన్ని మోటార్లు కూడా నడపాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.